హలో ఆల్. ఈరోజు రక్తహీనత గురించి మనం డిస్కస్ చేద్దాం. తరచుగా రక్తం లేదు, రక్తం తక్కువగా ఉంది, రక్తహీనత అంటున్నారు అని న్యూట్రిషన్ సెంటర్కి వస్తూ ఉంటారు. సో వాళ్ళలో రక్తహీనత వల్ల మొహం చూడగానే మనం గమనించగలము. ఓకే, రెడ్ పిగ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, తెల్లగా పాలిపోయినట్టు ఉంటుంది. అదేవిధంగా గోర్లు కూడా వైట్ కలర్లోకి వచ్చేసి ఉంటాయి, రెడ్ కలర్ అనేది ఉండదు. సో రక్తహీనత మనం ఈజీగా గుర్తించవచ్చు. సో రక్తహీనత ఉన్న వాళ్ళు తరచుగా బలహీన పడిపోతూ ఉంటారు, నీరసంగా ఉంటుంది. ఓకే, శ్వాస కూడా సరిగా పూర్తిగా తీసుకోలేరు, గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. సో చాలా సిమ్టమ్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి, మన బాడీ రక్తాన్ని తయారు చేయలేకపోవడము సరిగ్గా. రెండవది, తయారు చేసిన రక్తాన్ని కోల్పోవడం కూడా జరుగుతుంది. ఎస్పెషల్లీ లేడీస్లో మెన్స్ట్రువల్ సైకిల్లో ఉన్నప్పుడు రక్తాన్ని ఎక్కువగా కోల్పోవడం వల్ల, రీజనరేట్ తక్కువగా అవడం వల్ల రక్తహీనత సమస్యను బారిన పడుతూ ఉంటారు. సో ఈ రక్తహీనత రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఐరన్ లోపం వల్ల రక్తహీనత అనేది వస్తుంది. ఒకటి, మనం తీసుకున్న ఆహారంలో ఐరన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, లేదా మన బాడీ తక్కువగా అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ బి12 తక్కువగా ఉన్నప్పుడు మనం ఐరన్ అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోతుంది మన బాడీలో. సో కాబట్టి దీన్ని మనం అవాయిడ్ చేయాలి అంటే ఐరన్, విటమిన్స్ రెండూ కూడా పుష్కలంగా తీసుకోవాలి. మన ఆహారంలో మనము తాజా కూరగాయలు, తర్వాత ఆకుకూరలు, తర్వాత పళ్ళు, ఇవన్నీ కూడా సమకూర్చుకొని డైలీ తినడం అనేది కష్టం. అందుకే హెర్బాలైఫ్ న్యూట్రిషన్ పైన మనం డిపెండ్ అవుతూ ఉంటాము. హెర్బాలైఫ్ షేక్లో ఐరన్ ప్లస్ విటమిన్స్ 26 టైప్ ఆఫ్ విటమిన్స్ మనకు అందుతాయి. అదేవిధంగా ఫార్ములా 2లో ఉన్నటువంటి మల్టీవిటమిన్లో కూడా మినరల్స్లో ఉన్న ఐరన్ మనకు పుష్కలంగా అందుతుంది. సో హెర్బాలైఫ్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఐరన్ సమస్య అనేది, రక్తహీనత సమస్య అనేది మనం పూర్తిగా ఎలిమినేట్ చేయొచ్చు. సో హెర్బాలైఫ్ షేక్ వాడి ఆరోగ్యవంతులుగా అయ్యి రక్తహీనత సమస్యని దూరం చేసుకోండి. ఓకే.